హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 3/2/2026 మనకి ఫిబ్రవరిలో ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ రైతులు చూసుకున్నట్టయితే 31 జిల్లాల్లో రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ ఇవ్వడం అయితే జరిగింది. యాసంగి పంట పెట్టుబడి సంబంధించి ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో మీ అందరి కోసం ప్రభుత్వం అయితే ఈ గుడ్ న్యూస్ తీసుకొని అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీ అందరికీ చాలామంది రైతులు నాకు నిన్న పెట్టిన వీడియో కింద కూడా కామెంట్లు పెడుతున్నారనమాట. ఏమని పెడుతున్నారంటే, అన్న మాకు రైతు భరోసా రాలేదు, మున్సిపల్ ఎలక్షన్స్ వల్ల రాలేదు అని చెప్పేసి చాలామంది అయితే పెడుతున్నారనమాట. అయితే ఇక్కడ మీ అందరికీ నేను ఏం చెప్తున్నానంటే ఒకసారి మీరు వినండి. అమౌంట్ అనేది మీ ఖాతాలో జమ అవ్వాలంటే తప్పకుండా మీ భూములు అయితే సాగు భూములు అయిన ఉండాలి. అయితే ఇక్కడ మెయిన్గా రైతన్నలకు ఉన్న డౌట్ ఏంటంటే, ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, మీరు అమౌంట్ వస్తున్నాయని చెప్తున్నారు, మాకు రావట్లేదన్నా అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ మీకు మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నా సరే మీకు రైతు భరోసా అమౌంట్ అనేది ప్రభుత్వం అయితే వేస్తామని చెప్పేసి చెప్పిందనమాట. క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అయితే దాని గురించి మనకి ఏదైతే రీసెంట్గా క్యాబినెట్ భేటీ జరిగిందో అందులో కూడా ప్రభుత్వం అయితే డిస్కస్ చేయడం కూడా జరిగిందనమాట. ఓకేనా, ఇక్కడ ఏవైతే ఎలక్షన్స్ వల్ల మీకు ఎటువంటి రైతు భరోసా అయితే ఆగదు, మీరేం వరీ కానవసరం లేదు. ప్రతి ఒక్క రైతన్నలకు ఇప్పటికే ఆలస్యం అయింది, తప్పకుండా మీ అమౌంట్ అయితే విడుదల చేస్తున్నాం. మొత్తం 15 ఎకరాల లోపున్న రైతులందరికీ విడుదల చేస్తున్నాం. ఎకరానికి 12,000 చొప్పున రైతు భరోసా విడుదల చేస్తున్నాం. వరి పంట వేసిన రైతులుంటే వాళ్ళకి 500 రూపాయలు బోనస్ డబ్బులు కలిపి విడుదల చేస్తున్నామని చెప్పేసి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టత ఇచ్చారనమాట. ఓకేనా, మీరు అది కూడా గుర్తుంచుకోండి. అలానే ఇక్కడ అమౌంట్ విషయంలో ఇంకొకటి ఏమని చెప్పారు తెలుసా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ అమౌంట్ అనేది ఎలక్షన్స్ వల్ల మాత్రం ఎలాంటి వల్ల మాత్రం మనకైతే అమౌంట్ అయితే ఆగదు, తప్పకుండా మీకు జమ కావాల్సిన అమౌంట్ అయితే త్వరలోనే మేము జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టత కూడా ఇచ్చిందనమాట. ఓకేనా, ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏంటంటే, అమౌంట్ అనేది మీకు జమ అవ్వాలంటే మీ ఏవైతే భూములు ఉన్నాయో రాళ్ళు గుట్టలు కొండలు లేకుండా మీ సాగు భూమి అయి ఉంటే మాత్రం 100% మీకు అమౌంట్ అయితే విడుదల చేస్తామని చెప్పారు. అయినా సరే రైతులు ఇంకా మనకి కామెంట్ల కింద, అన్న మాకు అమౌంట్ పడలేదు, ఇక్కడ ఇంకా ప్రభుత్వం విడుదల చేయదు అని చెప్పేసి చాలా వేరు కామెంట్లు అయితే పెడుతున్నారనమాట. నేను చూశాను, కామెంట్లు కూడా చదువుతూనే ఉన్నాను. ఇక్కడ ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న రైతుకు నేను ఏమని చెప్తున్నానంటే, ప్రభుత్వం ఎలక్షన్స్ ఉన్నా సరే అమౌంట్ విడుదల చేస్తామని చెప్పేసి చెప్పింది కాబట్టి మీరు కాస్త వెయిట్ చేయండి. ఓకేనా, అమౌంట్ గురించి అఫీషియల్గా మనకి రేపు లేదా ఎల్లుండి ఒక క్యాబినెట్ భేటీ కూడా పెడుతున్నారనమాట. ఓకేనా, మీరేం వరి అవసరం, తప్పకుండా మీకు ఎల్లుండి క్యాబినెట్ భేటీలో కూడా మనకి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది అమౌంట్ విడుదల చేయాలని చెప్పేసి, విడుదల చేస్తుంది కూడా. ఓకేనా, మీరు దీంట్లో ఎలాంటి అవసరం లేదనమాట. అమౌంట్ విషయంలో అయితే కాస్త వెయిట్ చేయండి. అమౌంట్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి అందిస్తాను. ఓకేనా, అలానే ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏంటంటే మీకు చెప్పాల్సింది, నేను అమౌంట్ అనేది పడ్డ తర్వాత మీ ఖాతాకి అయితే మెసేజ్ వస్తుంది. ఏమని వస్తుందని కూడా చెప్తున్నానండి. తెలంగాణ రైతు భరోసా కింద మనకి ఇక్కడ ఏవైతే అమౌంట్ రైతు భరోసా ఉందో అక్కడ మీ యొక్క ఖాతా నెంబర్ లాస్ట్ 4 అక్షరాల ఖాతా నెంబర్ వస్తుంది. అక్కడ ఈ అమౌంట్ మీరు వ్యవసాయ పనులకు ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి కింద మీ ఇట్లు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి మీ అందరికైతే అలా ఒక మెసేజ్ వస్తుంది. కొంతమందికి ఆ మెసేజ్ వచ్చిన తర్వాత కూడా ఆ అమౌంట్ అనేది మీ ఖాతాలో జమ కాదనమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అమౌంట్ వచ్చిన తర్వాత కూడా కొంచెం ఒక 1 అవర్లో జమ అవుతాయి. కొంతమందికి ఏమైందంటే ఆ మెసేజ్ వచ్చిన తర్వాత వెంటనే జమ అవుతాయి అనమాట. అవి మీ బ్యాంక్ సర్వర్లను బట్టి ఉంటుంది. ఓకేనా, చాలామంది మెసేజ్ వచ్చింది అమౌంట్ పడట్లేదు అని చెప్పేసి ఒకటే కామెంట్లు అలా కూడా పెడుతున్నారు. మీకు అమౌంట్ అనేది మీకు మెసేజ్ వచ్చిన తర్వాత కాస్త సమయంలో అమౌంట్ పడుతుంది, అప్పటివరకు అయితే వెయిట్ చేయండి. ఓకే, ఇది మెయిన్. ఇంకో పాయింట్ వచ్చేసి, ఇంకోటి వచ్చేసి సాగు భూములు. మీకు తప్పకుండా మీరు సాగు భూములు అయితే మాత్రం తప్పకుండా మీకు పడతాయి. ఇంకోటి ఏంటంటే 20 ఎకరాల వాళ్ళు కూడా మెసేజ్ చేస్తున్నారు. ముందుగా అయితే మనకి ఇక్కడ ప్రభుత్వం ఏమంటుందంటే, అరెకరం నుంచి మొదలు పెడతామని చెప్పింది. అరెకరం నుంచి ఈ జిల్లాల వరకు, తర్వాత ఎకరం నుంచి ఈ జిల్లాలు, అలానే 2 ఎకరాలు 3 ఎకరాలు 4 అలా 15 లోపు ఉన్న రైతులందరికీ జమ చేస్తామని చెప్పేసి చెప్పిందనమాట. 20 నుంచి ఆ 10 ఎకరాల వరకు ప్రభుత్వం విడుదల చేస్తుందా లేదా అన్న దాని గురించి అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట. కేవలం 15 లోపు ఉన్న వారికి అయితే 100% పడతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఓకేనా, ఇది మెయిన్గా వచ్చేసి మనకి రైతు భరోసా గురించి. ఇంకా అలానే మీకు ఇంకా ఇలాంటి రైతు భరోసా గురించి అప్డేట్స్ కావాలన్నా, ఎలాంటివి ఏమి కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుందన్నమాట. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే జిల్లాల వారీగా నేను అమౌంట్ ఎవరెవరికి పడుతుంది, ఎప్పుడు పడుతుంది, శాంక్షన్ అమౌంట్ ఎంత, ఇప్పటివరకు మనకి ఎన్ని జిల్లాలకి అమౌంట్ పడ్డాయన్న దాని గురించి నేను వివరంగా మాట్లాడుతూ మీకు గ్రూప్లో పెడతానమాట. ఏవైనా చిన్న అప్డేట్స్ వచ్చినా గ్రూప్లో పెడతాను. జాబ్ సంబంధించి ఎవరైనా అప్డేట్స్ ఉన్నా, మీకు రైతులు ఉన్న వాళ్ళకైతే వాళ్ళ కొడుకులు ఇలా వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి అన్నమాట ఈ గ్రూప్స్. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవుతే మీకు తప్పకుండా ఆ గ్రూప్ అనేది అయితే యూజ్ అవుతుంది. మీరు అక్కడి నుంచి వెళ్ళి నాకు మెసేజ్ కూడా అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇది మెయిన్గా రైతు భరోసా విషయంలో. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ రైతులందరూ కూడా షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ మిస్ కావద్దు అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ఎలాంటి అప్డేట్ కూడా మీరైతే మిస్ అవ్వరు అనమాట. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.